అధర్మం భూమిని కమ్మేసినప్పుడు, ఆ అధర్మాన్ని ఆ దేవుడు, ఆ దేవతలు కూడా ఏం చేయలేనప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే దిగి రావాల్సి వస్తుంది. అలా ఆ భగవంతుడు ఒక మానవ రూపంలో భూమి మీదకి వచ్చి ఆ అధర్మాన్ని అంతం చేసి ధర్మస్థాపన ఎలా చేశారు, రామరాజ్యాన్ని ఎలా స్థాపించారు అనేదే ఈ కథ. ఈ కథ మన అందరి ప్రభువైన శ్రీరాముని కథ. అది త్రేతాయుగం. సరయూ నది తీరంలో ఇక్ష్వాక వంశం పాలించే కోసల రాజ్యం ఉంది. ఈ ఇక్ష్వాక వంశంలో చాలామంది వీరులు ఉన్నారు. వాళ్ళకి ఉన్నంత శక్తి, బలం మరెవ్వరికీ ఉండేది కాదు. అయితే కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య అనే ఒక రాజ్యం ఉండేది. ఈ రాజ్యంలో ఎప్పుడూ కూడా దొంగతనాలు అనేవి జరగవు. సగం కట్టి ఆపేసిన భవనాలు కూడా ఎక్కడా కనిపించవు. ఇటు చూసిన ధర్మం, న్యాయం అయోధ్య రాజ్య వీధుల్లో నిండిపోయి ఉంటుంది. దానికి కారణం ఆ రాజ్యం యొక్క రాజు. అతని పేరే దశరథుడు. అతను ఎంత పరాక్రమవంతుడు. అతనికి తెలియని ఆయుధం అంటూ ఉండదు, అతనికి తెలియని ధర్మం అంటూ ఉండదు. సాక్షాత్తు ఆ ఇంద్రుడితో కూడా యుద్ధం చేయగలిగేటంత గొప్ప వీరుడు అతను. అంత గొప్ప వీరుడో అంతే గొప్ప రాజు కూడా. ప్రజలను సొంత బిడ్డలలా చూసుకునేవాడు. అందుకే అయోధ్య రాజ్యం అనేది అంత ఘనంగా ఉండేది. అయితే ఆ రాజుకి కావాల్సినవన్నీ అతని దగ్గర ఉన్నాయి, కానీ సంతానం అయితే లేదు. దానికోసం ఎంతో బాధపడేవాడు. ఎన్నో ప్రయత్నాలను, ఎన్నో యాగాలను చేసేవాడు. అయినా సరే ఏం లాభం లేకుండా పోయింది. అయితే ఒకరోజు అశ్వమేధ యాగాన్ని చేద్దాం అని నిర్ణయించుకొని రాజ్య పెద్దలు అయిన వశిష్ఠ మహర్షికి చెప్తే, అలానే చెయ్యు దశరథ, మంచి ఆలోచన అని చెప్తారు. అప్పుడు దశరథుడు ఒక మంచి అశ్వాన్ని ఎంచుకొని దాని వెనకతలే ఒక మహా సైన్యాన్ని పంపిస్తారు ఆ అశ్వాన్ని రక్షించటానికి. అయితే అలా అశ్వమేధ యాగం జరుగుతుంది. ఇదే సమయంలో సుమంతుడు అనే మంత్రి దశరథుని దగ్గరకు వచ్చి ఇలా అంటారు, మహారాజా, సంతానం కోసం మీరు పడుతున్న కష్టాలను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను విన్న ఒక రహస్యాన్ని చెప్తాను. నేను ఒకసారి సనత్ కుమారుడు మీ సంతానం కోసం చెప్తుంటే విన్నాను. ఆయన చెప్పారు, మీకు సంతానం కేవలం ఋష్యశృంగ మహర్షి వల్లనే కలుగుతుంది అని చెప్తారు. వెంటనే దశరథుడు, అదేంటి సుమంత, అసలు ఆ ఋష్యశృంగ మహర్షి ఎవరు, నాకు అతని కోసం వివరంగా చెప్పు అని అంటారు. అప్పుడు సుమంతుడు చెప్తూ, మహారాజా, ఇక్కడికి దూరంలో అంగదేశం అనే ఒక రాజ్యం ఉంది. వాళ్ళు మనకి మిత్రులే. దానికి రాజు రోమపాదుడు. అతను ఎంతో మూర్ఖుడు, అలానే అధర్మపరుడు కూడా. ప్రజలని ఎప్పుడూ సరిగ్గా చూసుకునేవాడు కాదు. అయితే ఒకరోజు వాళ్ళ రాజ్యంలో వర్షాలు పడటం ఆగిపోయింది, పంటలు పండటం ఆగిపోయింది, కరువులు సంభవించాయి. ఇదంతా చూసిన ఆ రాజు, ఇదంతా నా వల్లే, నేను చేసిన అధర్మం వల్లనే ఈరోజు నా రాజ్యం ఇంత బాధను అనుభవిస్తుంది అని ఎంతో బాధపడిపోయాడు. అలా బాధపడి మంత్రులందరినీ, మహర్షులందరినీ పిలిపించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అందులో ఆ రాజు మాట్లాడుతూ, ఓ మహర్షులారా, నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. దయచేసి ఏదో ఒకటి చేసి ఈ సమస్య తీరేలా చూడండి. నా రాజ్య ప్రజలని ఈ సమస్య నుండి గట్టెక్కించండి అని వేడుకుంటాడు. అప్పుడు ఆ సభలో ఉన్న ఒక మహర్షి లేచి, మహారాజా, మీ సమస్య తీరటానికి కేవలం ఒక్క మార్గం మాత్రమే ఉంది. అదే ఋష్యశృంగ మహర్షి అని చెప్తారు. ఋష్యశృంగ మహర్షి కశ్యపుడి కొడుకైన విభాండగుడి కుమారుడు. ఈ ఋష్యశృంగ మహర్షిని విభాండగుడు అతడు పుట్టినప్పటి నుండి ఈ ప్రపంచానికి దూరంగా ఒక కొండపై ఉండేలా చూసుకున్నాడు. అతనికి ఈ ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేకుండా చూసుకున్నాడు. అలా అతను బయట ప్రపంచానికి దూరంగా ఉండటం వల్ల అతనికి ఎన్నో మాయాశక్తులు, అలానే అతను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, ఐశ్వర్యం ఉంటుంది. ఒకవేళ మనం ఆ ఋష్యశృంగుణ్ణి కానీ ఇక్కడికి తీసుకురాగలిగితే మన సమస్య తీరిపోయినట్టే అని అంటారు. వెంటనే రాజు, ఇంకెందుకు ఆలస్యం, భటుల్లారా వెళ్ళండి, ఆ మహర్షిని వెంటనే ఇక్కడికి తీసుకురండి అని చెప్తే వెంటనే ఆ మంత్రి, కానీ మహారాజా, ఇందులో ఒక సమస్య ఉంది. అదే అతని తండ్రి అయిన విభాండగుడు. అతను తన పుత్రుడి దగ్గరకు కూడా ఎవరిని రానివ్వరు. అతను మహా కోపం కలవాడు. ఎవరైనా తన పుత్రుడి దగ్గరకు రావాలి అని ప్రయత్నించినా వాళ్ళకి ఘోరమైన శాపం పెడతారు అని అంటారు. అయినా సరే మనకి ఒక మార్గం ఉంది మహారాజా. ఋష్యశృంగుడు ఈ ప్రపంచానికి దూరంగా ఉండటం వలన అతనికి బయట ప్రపంచం తెలియదు, ముఖ్యంగా స్త్రీల గురించి తెలియదు. అందుకని మనం కొంతమంది వేశ్యలను అక్కడికి పంపించి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాక మీ కూతురైన శాంతతో పెళ్లి చేస్తే అంతా సరైపోతుంది మహారాజా అని అంటారు. మహారాజు కాసేపు ఆలోచించి, సరే అయితే అలానే చేయండి అని చెప్తారు.
మరొక పక్క ఋష్యశృంగుడు ఆ కొండ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు అక్కడ రోమపాదుడు పంపించిన వేశ్యలను చూస్తాడు. వాళ్ళు కూడా అతను ఇటు చూసేలా చేష్టలు చేస్తున్నారు. అప్పుడు రోమపాదుడు వాళ్ళ దగ్గరకు వచ్చి, అసలు ఎవరు మీరంతా, ఇక్కడ ఎందుకు ఉన్నారు, అయినా మీరు ఇలా ఉన్నారేంటి అని అడుగుతారు. ఎందుకంటే అతనికి స్త్రీలు ఎలా ఉంటారో కూడా తెలియదు. అలా ఒక్కసారిగా వాళ్ళని చూసేసరికి అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతను అచ్చం అతిథులకు ఎలా అయితే మర్యాద ఇస్తారో అలానే తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి భోజనం పెడతారు. వచ్చిన వాళ్ళు బయట ధైర్యంగానే కనిపిస్తున్నారు, లోపల మాత్రం ఎక్కడ విభాండక మహర్షి వచ్చేస్తారేమో అనే భయంతో ఉనికిపోతున్నారు. అలా ఋష్యశృంగుడు భోజనం చేస్తుండగా ఆ నలుగురు వేశ్యలు అతని ఒక్కసారి గట్టిగా వాటేసుకున్నారు. అంతే, అతనికి ఏదో తెలియని అనుభూతి వచ్చింది. అలాంటి అనుభూతి అతను ఇంతవరకు ఎప్పుడూ పొందలేదు. వెంటనే ఆ వేశ్యలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళైతే వెళ్ళిపోయారు, కానీ ఋష్యశృంగుడు మాత్రం వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. తెల్లవారుగానే మళ్ళీ వాళ్ళు ముందు రోజు కనిపించిన ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఋష్యశృంగుడితో, ఓ మహర్షి, నిన్న మేము మీ గృహానికి వచ్చాం కదా, కాబట్టి దయచేసి ఈరోజు మీరు మా గృహానికి రండి, మీ అడుగు పడితే మా రాజ్యం ఎంతో గొప్పగా మారిపోతుంది అని చెప్పి ఋష్యశృంగుడిని అంగరాజ్యానికి తీసుకొని వస్తారు. ఏ క్షణం అయితే ఋష్యశృంగుడు అంగరాజ్యంలో అడుగు పెడతాడో అదే క్షణం అంగరాజ్యంలో వర్షాలు మొదలవుతాయి. ప్రజలు ఆ వర్షంలో ఆనందంతో చిందులు వేస్తున్నారు. ఎటు చూసిన పండగ వాతావరణం నిండిపోయింది. ఇది చూసిన రోమపాదుడు సంతోషంతో ఋష్యశృంగునికి ఎంతో మర్యాదలు చేసి అతని కుమార్తె అయిన శాంతను ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇది మహారాజా అక్కడ జరిగిన కథ అని దశరథుడికి సుమంతుడు చెప్తూ, మహారాజా, ఒకవేళ ఋష్యశృంగ మహర్షి గారి ఇక్కడికి వచ్చి పుత్రకామేష్టి యాగాన్ని చేస్తే మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని సనత్ కుమారుడు చెప్తుంటే విన్నాను అని చెప్తారు. అది విన్న దశరథుడికి పోయిన కోరిక మళ్ళీ తిరిగి వచ్చింది. ప్రాణం పోసినంత పని అయింది. వెంటనే నిల్చొని, అందరూ చెప్పింది వినండి, అంగరాజ్యం రాజు మనకి బాగా మిత్రుడు, మనం అతనికి ఎంతో సహాయం చేసాం కనుక మనమే స్వయంగా వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కాబట్టి తక్షణమే అంగరాజ్యానికి ప్రయాణమయ్యే ఏర్పాట్లను చెయ్యండి. తక్షణమే మనం అంగరాజ్యానికి వెళ్తున్నాం, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అని చెప్పి దశరథుడు వెనక్కి తిరిగి, నాకు సంతానం కలగబోతుంది అని ఆనందంలో ఉంటారు. మరి తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన రామాయణం ఎపిసోడ్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. ఆ ఎపిసోడ్ దీనికి మించి ఉంటుంది. ఆ ఎపిసోడ్లో శ్రీరాముడు ఎలా జన్మించారు అనేది చెప్పబోతున్నాం. అది రామాయణం అనే కథలో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పుకుంటారు. సో ఆ ఎపిసోడ్ మీరు మిస్ కాకూడదు కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోకపోతే మేము వీడియో రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు. సో మీరు నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మేము రిలీజ్ చేయగానే ఆ వీడియోని చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మీకు తెలిసిన అట్లీస్ట్ ఒక్కరికైనా ఈ సిరీస్ని షేర్ చేయండి. జస్ట్ ఒక్కరికి షేర్ చేసినా అది మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఈ రామాయణం సిరీస్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ మాకు కూడా ఒక బూస్ట్ లాగా ఉంటుంది తర్వాత రాబోయే ఎపిసోడ్స్ ఇంకా బాగా చేయడానికి. సో మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ అగైన్ ఆన్ Ramayana episode 2. Until then, bye bye. This is CJ Stories signing off.